తొలి ఏకాదశి మహాపర్వదిన సందర్భంగా శ్రీ శృంగేరి శారదాపీఠంలో వేంచేసి ఉన్న అభయ కోదండరామస్వామి వారి దేవాలయంలో ఈ సాయంత్రం అత్యంత అద్భుతంగా స్వామివారికి తిరుప్పావడ సేవ, వేద మంత్రాల మధ్య భక్తుల విష్ణు సహస్రనామాల ఘోషతో ఆచార్యస్వాములు శ్రీమాన్ పరుచూరి నరసింహాచార్యులు, శ్రీనివాసాచార్యుల వారి నేతృత్వంలో శృంగేరి జగద్గురువుల ఆశీస్సులతో అత్యంత రమణీయంగా జరిగింది. నల్లనయ్య ఆ రామయ్య సీతాలక్ష్మణ సమేతుడై పూజలందుకున్నారు. ఈ దృశ్యాలు భక్తుల హృదయాల్ని పులకింపచేశాయి. జై శ్రీరామ్ అంటూ భక్తులు నినదించారు. మయాస్తే మయో భువ ఊతయః సంతి దాసుషే నిర్మోహితా భవార్మూర్ధా భువః సోమయా ధామాని సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అచిత్తీయచ్చ భ్రువాదైవ్యే జనే దీనైర్దక్షైః ప్రభూతి పూరుషత్వతా. హిందూ ఆలయాల్లోని ఎంతో ప్రాముఖ్యత కలిగినవి భగవంతునికి సమర్పించే 5 హారతులు. వాటినే పంచహారతులు అంటారు. ఏకహారతి భగవంతుడు ఏకైక పరబ్రహ్మ స్వరూపుడు అనే భావాన్ని సూచిస్తుంది. ద్విహారతి శివశక్తి, లక్ష్మీనారాయణుల వంటి దైవ ద్వంద్వ తత్వాల ఐక్యతను సూచిస్తుంది. త్రిహారతి త్రిమూర్తులు లేదా త్రిగుణాలు సత్వ, రజస్, తమస్ ఇవి భగవంతునిలోనే లీనమై ఉన్నాయని సూచిస్తుంది. పంచహారతులు పంచభూతాలు భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం, పంచప్రాణాలు, పంచ జ్ఞానేంద్రియాలను భగవంతునికి సమర్పిస్తున్నామనే భావన. 5 కుంభహారతి పూజ ముగింపులో ఇచ్చేది కుంభహారతి. కర్పూరం పూర్తిగా బూడిద కూడా లేకపోవటం అంటే అహంకారం పూర్తిగా దహనమై భగవంతునిలోని ఐక్యమవ్వాలని సూచిస్తుంది. అటువంటి అద్భుత దృశ్యాల్ని మనం ఈ రోజున చూడగలుగుతున్నాం. అందరికీ కూడా భగవంతుని ఆశీస్సులు అందాలి. సర్వే జనా సుఖినో భవంతు.